ఎవరికైనా ఒకే తరహా పాత్రలు వేస్తుంటే మొనాటిని కొట్టడం సహజమే. ఇప్పుడు వేసిన పాత్రలే మళ్లీ వేసి నాకు అలాగే ఉంటుందంటున్నాడు నేచురల్ స్టార్ నాని. అందుకే కాబోలు ఎవరు ఊహించని విధంగా మేకోవర్ అయ్యి పారడైజ్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. మొన్నొచ్చిన హిట్ 3 టీజర్ లో నానిని తన క్యారెక్టరైజేషన్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ రోజు విడుదలైన పారడైజ్ మరో రకం టీజర్. అందులో డైలాగులు, నాని లుక్ వేరే లెవెల్ అంతే. దసరాలో లుక్ చూసి ఇది నాని సినిమానేనా అనుకున్నారు. అంత రానెస్ ఎప్పుడు చూడకపోవడంతో నాని కొత్తగా కనిపించాడు. దాంతో ఆడియన్స్ ఏకంగా 100 కోట్లు సమర్పించుకుని నానికి ఇదివరకు ఇవ్వనంత పెద్ద హిట్ ఇచ్చారు. ఇక ఆ ఊపులోనే హిట్ 3 పారడైజ్ అంటూ తనలోని సరికొత్త నటుణ్ణి ఆవిష్కరించే పనిలో పడ్డాడు నాని. వాస్తవానికి నానిని ఇలాంటి కథల్లో, ఇలాంటి పాత్రల్లో చూడ్డానికి ప్రేక్షకులు ఇబ్బంది పడేవాళ్లేమో. కానీ గత కొంతకాలంగా నాని ఇలాంటి ప్రయత్నాలే చేయడంతో అర్థం చేసుకుంటున్నారు. చూడాలి మరి కమర్షియల్ సినిమాలకి సరికొత్త అర్థం చెబుతున్న నేచురల్ స్టార్ రాబోయే సినిమాల్లో ఇంకెలా దర్శనమిస్తాడో. వరల్డ్ సినిమా అరచేతుల్లోకి ఎప్పుడైతే వచ్చిందో ఇక అప్పటి నుంచి ఆడియన్స్ అది ఇది అన్న తేడా లేకుండా అన్ని భాషల్ని చుట్టేసే పనిలో పడ్డారు. ఏ సినిమా ఎక్కడి నుంచి ఎత్తేశారన్న విషయాల్ని కూడా ఈజీగానే క్యాచ్ చేసేస్తున్నారు. ఇక ఈ సమయంలో అయితే గీతే డబ్బింగ్ చేయాలి తప్ప రీమేకులు తెస్తే చేతులు కాల్చుకోవడమే అంటున్నాడు ప్రొడ్యూసర్ బన్నీవాస్. విషయంలోకెళ్తే చావా చిత్రాన్ని తెలుగులోకి గీతా ఆర్ట్స్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చావా చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే అవకాశం ఉందా అంటూ అడగ్గా, ఇలాంటి మంచి సినిమాని రీమేక్ చేసే ధైర్యం నేను చేయలేను. ఇప్పుడున్న రోజుల్లో రీమేక్ ట్రెండ్ అన్నది కనుమరుగవుతోంది. సినిమా రిలీజ్ అయిన 2 నెలలకే ఆ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అన్ని భాషల్లో ఆ సినిమా అందుబాటులో ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో సినిమా రీమేక్ చేయడం అన్నది కుదరకపోవచ్చు అంటూ మనసులోని మాటని బయట పెట్టేశాడు ఈ స్టార్ ఫిల్మ్ మేకర్. సినిమా హిట్ అయితే 6 నుంచి 8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతుందని, ఒకవేళ ఫెయిల్ అయితే 2 వారాలకే స్ట్రీమింగ్ కి రెడీ అవుతోందని, అలాంటప్పుడు సినిమాని రీమేక్ చేయడం ఎలా సాధ్యం అంటూ చెప్పుకొచ్చాడు. కేవలం థియేట్రికల్ గా రిలీజ్ అయిన సినిమాలే రీమేక్ కు అవకాశం ఉంటుంది. కానీ ఓటీటీ బిజినెస్ ని ఏ నిర్మాత వదులుకుంటాడు? అలా చేయాలంటే నిర్మాత ధైర్యం చేయాలి. ఓటీటీ కంటే ఎక్కువగా రీమేక్ రైట్స్ రూపంలో నిర్మాతకు ముట్టాలి అంటూ ప్రెజెంట్ ట్రెండ్ ని తనదైన శైలిలో విశ్లేషించాడు వాసు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్స్ లో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోవడంతో పరభాషా నటుల దిగుమతులు కూడా ఎక్కువే అయిపోయాయి. తాజాగా నాకు ఆ స్టార్సే కావాలంటున్నాడట డార్లింగ్ ప్రభాస్. విషయంలోకెళ్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు మారుతి డైరెక్షన్ లో ది రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ మరో డైరెక్టర్ హను రాఘవపుడి డైరెక్షన్ లో ఫౌజీ అనే సినిమాలు కూడా నటిస్తున్నాడు. అయితే హను రాఘవపుడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ మూవీపై సినీ సర్కిల్స్ లో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో ఓ బాలీవుడ్ యాక్షన్ హీరో నటించబోతున్నాడనే వార్త వినిపిస్తోంది. టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మల్లేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జాట్ మూవీలో హీరోగా నటిస్తున్న సన్నీ డియోల్ ప్రభాస్ ఫౌజీలో విలన్ పాత్రలో నటించబోతున్నాడట. ఈ పీరియాడిక్ వార్ మూవీలో ప్రభాస్ ను ఢీకొనే పాత్ర చాలా పవర్ఫుల్ గా యాక్షన్ బేస్డ్ గా ఉంటుందట. అందుకోసమే ఫౌజీ మేకర్స్ సన్నీ డియోల్ ను ఈ పాత్ర కోసం అప్రోచ్ అయ్యారు. అటు ఆయన సోదరుడు బాబీ డియోల్ ఇప్పటికే టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండడంతో ఇప్పుడు సన్నీ డియోల్ కూడా టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఎంతవరకు ఉందనే విషయం తెలియాలంటే మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాలి. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. విషయంలోకి వెళ్దాం. కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రంతో కెరీర్ మొదలుపెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత ఇతర భాషల్లో స్టార్డమ్ సాధించింది. అయితే బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రష్మికను ఆహ్వానించగా ఆమె దానికి నిరాకరించిందట. దీంతో కర్ణాటకలోని మాండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగా తాజాగా రష్మికపై ఫైర్ అయ్యారు. కన్నడ చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసింది రష్మిక. కర్ణాటకలో జరుగుతున్న ఈవెంట్ కు రావడానికి టైం లేదని చెప్పడం సరికాదని, గతంలోనూ తన ఇల్లు హైదరాబాద్ లో ఉందని, కర్ణాటక ఎక్కడుందో తెలియదు అనే విధంగా ఆమె మాట్లాడిందని సదరు ఎమ్మెల్యే మండిపడ్డారు. కన్నడ సినీ పరిశ్రమ భాష పట్ల గౌరవం లేని విధంగా ప్రవర్తించిన రష్మికకు తగిన బుద్ధి చెప్పాలా వద్దా అంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. దీంతో రష్మిక మందన్నపై కన్నడ ప్రజలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా విజయాలతో దూసుకుపోతున్న శ్రీవల్లికి ఇది కాస్త ఇబ్బందికర సంఘటనే. ఎప్పటి నుంచో నటిస్తా అంటూ ఊరించిన వార్నర్ మామ ఎట్టకేలకి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. విషయంలోకెళ్దాం. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. దీనికి తోడు ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యామియోపై నిర్మాత రవిశంకర్ తాజాగా ఓ ప్రకటన చేశారు. రాబిన్ హుడ్ సినిమాలో ప్రముఖ ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ క్యామియో పాత్రలో నటిస్తున్నాడని, ఈ సినిమాతోనే ఆయన ఇండియన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని, ఆయన పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో ఇటు ప్రేక్షకుల్లో అటు డేవిడ్ వార్నర్ అభిమానుల్లో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగిందని చెప్పాలి. చూడాలి మరి వార్నర్ మామ ఈ సినిమాని ఏ రేంజ్ సక్సెస్ చేస్తాడు. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు కొట్టిన ప్రశాంత్ వర్మ
హనుమాన్ తో ఒక్కసారిగా మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ మేకర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను గతంలోనే అనౌన్స్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. 2025లో జై హనుమాన్ మూవీ రిలీజ్ అవుతుందని, సినిమాలో కన్నడ హీరో రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో నటించనున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. పనిలో పనిగా క్రేజీ ఫోటోషూట్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ సినిమా కాస్త అయోమయంలో పడ్డట్టు కనిపిస్తోంది. ఇప్పటికీ రిషబ్ శెట్టి ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ మూవీ కాంతారా ప్రీక్వెల్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయితే తప్ప జై హనుమాన్ ను బల్క్ డేట్స్ కేటాయించలేడు. మరోపక్క ప్రశాంత్ వర్మ కూడా ప్రభాస్ తో సినిమా చేసే పనుల్లో పడ్డట్టు కనిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే జై హనుమాన్ 2025లోనే కాదు 2026లో కూడా రిలీజ్ కావడం కష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాను ప్రారంభించి షూటింగ్ ముగించుకుని రిలీజ్ చేయాలంటే 2027లోనే సాధ్యమవుతుందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా ఒకేసారి పదుల సంఖ్యలో ప్రాజెక్టులని మీదేసుకుంటే ఫలితం ఇలానే ఉంటుందని ఈ కుర్ర డైరెక్టర్ ఎప్పుడు తెలుసుకుంటాడో. నాకన్నీ అలా తెలిసిపోతాయంటూ సీతగా వెండితెరపై సందడి చేసిన అంజలి ఇప్పుడు తనదైన గ్లామర్ షోతో అభిమానులని మెస్మరైజ్ చేస్తోంది. తెలుగు సినిమాల ద్వారా కెరియర్ ను మొదలుపెట్టిన తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ బ్యూటీ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ మూవీ లవర్స్ కి మంచి కిక్కిస్తుంది. తాజాగా అలాంటి పిక్స్ తోనే మరోసారి నెట్టింట్లో సందడి చేస్తోంది. ఇక ఈ అందాల భామ సినీ కెరీర్ పరిశీలిస్తే ఈ మధ్య వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ చేంజర్ అనే 3 సినిమాలు ఈ అమ్మడిని బాగానే డిసప్పాయింట్ చేశాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో అయినా సాలిడ్ సక్సెస్ తో కంబ్యాక్ ఇస్తుందో లేదో. ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఎదురు చూస్తే మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా డ్రాగన్ సినిమా అనే చెప్పాలి. అలాంటి క్రేజీ ఫిలిం పై తాజాగా లేటెస్ట్ అప్డేట్ వదిలాడు స్టార్ ప్రొడ్యూసర్ రవిశంకర్. విషయంలోకి వెళ్తే ప్రదీప్ రంగనాథన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సక్సెస్ మీట్ లో మైత్రి రవిశంకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ పై ఎన్ని అంచనాలు పెట్టుకున్నా అంతకు మించి అనేలా ఉంటాయని, ఇది ఇండియన్ స్క్రీన్ మీద ఇది వరకు రానటువంటి సబ్జెక్ట్ అంటూ సినిమాపై విపరీతమైన హైప్ పెంచేశాడు. ఇక త్వరలోనే ఎన్టీఆర్ సైతం సెట్ లోకి అడుగు పెడతాడని సమాచారం. అసలే ఎన్టీఆర్ ఓ వైపు వార్ 2 షూట్ ను కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ లో రుక్మిణి వసంతను హీరోయిన్ గా తీసుకున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. కానీ ఇంతవరకు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. దీన్ని బట్టి చూస్తే ప్రశాంత్ నీల్ ఎంత సైలెంట్ గా ప్లాన్ చేస్తున్నాడో అర్థమవుతుంది. ఇక ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ మళ్లీ ప్రభాస్ తో సలార్ 2 తెరకెక్కిస్తాడన్న సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈ సినిమాతోనైనా సలార్ తీర్చలేని 1000 కోట్ల క్లబ్ ని చేరుతాడో లేదో. ఈ మధ్య కాలంలో ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లపై ఎంత రచ్చ జరిగిందో మనము చూస్తూనే ఉన్నాం. అయితే వాటిపై తనదైన శైలిలో స్పందించాడు ప్రొడ్యూసర్ బన్నీవాసు. విషయంలోకి వెళ్తే విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన చావా సినిమా మార్చి 7న తెలుగులో గీతా ఆర్ట్స్ ద్వారా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన ప్రశ్నలకి బన్నీవాస్ ఇలా సమాధానమిచ్చాడు. రిపోర్టర్ మాట్లాడుతూ, మీరు వేసిన 100 కోట్ల తండేల్ పోస్టర్లపై ఓ కాంట్రవర్సీ నడుస్తోంది. రియల్ గా సినిమాకి 70 కోట్ల వరకే వచ్చాయని మీరు హైప్ చేస్తూ 100 కోట్ల పోస్టర్ వేశారట కదా, నిజమేనా అంటూ అడక్క, ఏముందండి వాళ్ళు అనుకోనేది వాళ్ళు అనుకుంటారు, నేను చెప్పేది నేను చెప్తా అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. అలానే చావా సినిమాని పవన్ కళ్యాణ్ కి చూపిస్తారా అంటూ అడిగితే, ఇప్పటికే ఆయనకి ఈ సినిమా గురించి తెలిసి ఉంటుందని, నాకు ఏమాత్రం ఛాన్స్ దొరికినా పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా చూపించడానికి ప్రయత్నిస్తానంటూ తెలిపాడు. మరోవైపు చావా సినిమాకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ గురించి అడక్క, ఆ వార్తలు చూసి నేను షాక్ అయ్యా. ఎన్టీఆర్ ని మేము సంప్రదించలేదు, ఎందుకంటే వారం క్రితమే ఈ సినిమా రిలీజ్ హక్కులు గీతా ఆర్ట్స్ కి దక్కాయి. ఇంత తక్కువ సమయంలో స్టార్స్ ను ఇబ్బంది పెట్టాలని ఎవరు అనుకోరు అంటూ క్లారిటీ ఇచ్చాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. ఏ ముహూర్తాన చిరు బ్రహ్మానందం ప్రీ రిలీజ్ లో లెగసీ గురించి కామెంట్స్ చేశాడో కానీ అది కాస్త సోషల్ మీడియాలో చిరు ఇమేజ్ ని బాగానే డామేజ్ చేసినట్టు కనిపిస్తోంది. ఆ ఈవెంట్ లో చిరు మాట్లాడుతూ తన ఇల్లంతా మనవరాళ్లతో నిండిపోయిందని, ఇంట్లో ఉన్నప్పుడల్లా తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్లా ఉంటుందని కామెంట్స్ చేసిన చిరంజీవిని నెటిజన్లు ఓ ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే.
అలాగే రామ్ చరణ్ కు కొడుకు పుట్టి తమ వారసత్వాన్ని కొనసాగించాలని, అందుకే చరణ్ ను ఈసారి ఓ కొడుకును కనురా అని అడుగుతుంటానని, మళ్ళీ అమ్మాయిని కంటాడేమోననే భయం కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే చిరు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కాగా ఇప్పటికే పలువురు ఖండించారు. ఇక తాజాగా ఆయన వ్యాఖ్యలపై మాజీ ఐపీఎస్ కిరణ్ బేడి స్పందిస్తూ కూతుళ్లు కూడా వారసులేనన్న విషయాన్ని నమ్మండి, గుర్తించండి అంటూ ఎక్స్ వేదికగా హితవు పలికింది ఈ మాజీ ఐపీఎస్. చిరంజీవి గారు, దయచేసి కూతురు కూడా ఒక వారసురాలేనని నమ్మడం, గుర్తించడం ప్రారంభించండి. ఇదంతా మీరు కూతురిని ఎలా పెంచుతారు, ఆమె ఎలా అభివృద్ధి చెందుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎందులోనూ అమ్మాయిలేం తక్కువ కాదు అంటూ మెగాస్టార్ పై తనదైన శైలిలో ఫైర్ అయింది ఫైర్ బ్రాండ్ కిరణ్ బేడి. For more videos like this, subscribe Big TV channel.